కర్మ కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు. మనం ఏం చేసినా, ఏ పని చేసినా, అది మంచైనా చెడైనా కర్మ ద్వారా అది రివర్స్ అవుతుంది అని అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతుంది. పాకిస్తాన్ కర్మ ఏంటంటే 26/11 ఇండియాలో జరిగింది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. దారుణమైన టెర్రరిస్ట్ అటాక్. దాని తర్వాత పుల్వామా అటాక్, గోకుల్చాట్ అటాక్, ఇలా చాలా టెర్రరిస్ట్ అటాక్కి కారణము మెయిన్గా వెనకాల పక్కా పగడ్బందీగా ప్రూఫ్స్తో సహా ఉన్నా అది పాకిస్తానే చేసిందని మనకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ మాత్రమే కాదు, అన్మానుషంగా, అతి క్రూరంగా వాళ్ళ దగ్గరున్న విమానాలతోటి, ఎయిర్ ఫోర్స్ తోటి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. అది జవాన్ల మీదనో సోల్జర్స్ మీదనో అయితే పర్లేదు, సివిలియన్స్ మీద అతి క్రూరంగా దాడి చేసింది. అదే కాకుండా బలూచిస్తాన్ అనే ఒక వాళ్ళదే ప్లేస్. పాకిస్తాన్ అంటే నాలుగు ప్లేసులుగా డివైడ్ అయి ఉంటుందండి. అందులో బలూచిస్తాన్ ఒకటి. బలూచిస్తాన్లో అతి దారుణంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి సివిలియన్స్ మీద ఫైరింగ్ చేసి అతి క్రూరంగా జనాలను చంపి అక్కడున్న మహిళల మీద అత్యాచారం చేసి పాకిస్తాన్ ప్రజలు అయినా కూడా గుర్తింపు లేకుండా ఉండిపోయిన ఒక ప్రదేశం ఏదైనా ఉందంటే అది బలూచిస్తాన్. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీకు రీసెంట్గా ఐడియా ఉండే ఉంటుంది. ఏది? మన జాఫర్ ఎక్స్ప్రెస్ అటాక్. అది జరిగి వారం కాకముందుకే మళ్ళీ ఇంకొక అటాక్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. రిలీజ్ చేసిన ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే, అతి దారుణంగా ఒక కారుతోటి ఒక ట్రక్ని గుద్దేస్తే పేలిపోయి ఇంచుమించు 90 మంది జవాన్లు చచ్చిపోయారు. పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ 90 మంది చచ్చిపోయారని పక్కాగా బలూచిస్తాన్ రెబల్యూషన్ ఆర్మీ డిక్లేర్ చేసింది, లిబరేషన్ ఆర్మీ. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఓన్లీ 5 ఆఫీసర్స్ మాత్రమే చచ్చిపోయారు, 10 మంది దాకా వూండెడ్ అయ్యారు అంతే తప్ప ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. అది కాకుండా ఎవరైతే మా మీద అటాక్ చేశారో వాళ్ళని వీరోచితంగా పోరాడి వాళ్ళని చంపేసాం ఉన్నట్టుగా వాళ్ళ ఛానల్స్లో ప్రకటించుకుంటుంది పాకిస్తాన్. అసలు నిజాలు నిర్భయంగా ఒప్పుకోవడం కంటే నిర్లజ్జగా, సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి వాళ్ళ మీడియా కూడా వాళ్ళ కనుసంధంలో ఉంటుంది కాబట్టి జనాల్ని మైమర్పించే ఒక ప్రాపగండా జరుపుతుంది పాకిస్తాన్. కానీ దానికి ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేసి ఖచ్చితంగా 90 మంది చచ్చిపోయారని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం బలూచిస్తాన్ ఆర్మీకి ఏముంది అసలు? మీకు తెలుసు ఇంతకుముందుకే జాఫర్ ఎక్స్ప్రెస్ అది బలూచిస్తాన్ నుంచి పేష్వార్కి వెళ్ళే రైలు. అది దాన్ని పగడ్బందీగా పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసి ఒక టనల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టనల్స్ దాటగానే అక్కడ ఒక ట్రాక్ పేల్చేసి ట్రైన్ పోతుంటే ఒక హాలీవుడ్ ఫిలిం స్థాయిలో జరిగిందండి. చుట్టుపక్కల బాంబ్స్ పేల్చడం జరిగింది. ఆ బాంబ్స్ పేలుస్తూ ఉంటే ట్రైను స్లో అయింది అక్కడ. ఆ ట్రైన్ ఎప్పుడైతే స్లో అయిందో ఈ బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో సడన్గా ట్రైన్స్ మీద అటాక్ అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఎక్కేశారు, లోపలికి ఎంట్రీ అయిపోయారు. ఆ లోపడున్న వ్యక్తిని కొట్టి గాయపరిచి కింద పడేశారు. ఆ మేబీ అటాక్లో కొంచెం 30 మంది దాకా చనిపోయచ్చు. తర్వాత వీళ్ళు ఎంత మానవతా దృక్తం అనాలా లేకపోతే దాన్ని ఏమనాలా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే అటాక్ చేసిన తర్వాత సివిలియన్స్ని, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజల్ని నీట్గా పద్ధతిగా అక్కడనే వదిలేయడం జరిగింది. అది ఎలాంటి ప్లేస్ అంటే కొండలు, గుట్టలు, అమానుషమైన ప్లేస్ అది. అక్కడ ఎవరు తిరగరండి, అసలు డెవలప్మెంట్ లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. వాళ్ళు పగడ్బందీగా స్కెచ్ చేశారు. స్కెచ్ చేసిన తర్వాత ఆ ట్రైన్ అక్కడి నుంచి పట్టాలు తప్పించి ఒక టన్నల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ టన్నల్లో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టన్నల్ అనమాట అది, ఇంకొక ట్రైన్ వెళ్ళడానికి లేదు. దాని తర్వాత వీళ్ళ డిమాండ్స్, మాకు ప్రత్యేక కంట్రీ కావాలి, మమ్మల్ని వేధించుకు తింటున్నారు వీళ్ళు, అలాగే మా ఫ్రీడమ్ ఫైటర్స్, మా కంట్రీలో ఉన్న మా కోసం పోరాడే సోషల్ వెల్ఫేర్ లీడర్స్ని వీళ్ళు అరెస్ట్ చేసి జైళ్ళల్లో అతి దారుణమైన హింసలు పెడుతున్నారు, మా లీడర్స్ని మీరు వదిలేయాలి. వాళ్ళు అన్యాయం అని ప్రశ్నించినందుకు శాంతి భద్రతంగా వాళ్ళు పోరాడినప్పుడు దానికి రెస్పెక్ట్ చేయకుండా అతి దారుణంగా కొట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ల మీద విరుచుకుపడి వాళ్ళని గన్నులతో కాల్చి, అమ్మాయిలు కానీ ఎవరన్నా దొరికితే వాళ్ళని మానమంగళ అలాంటి అత్యాచారాలు చేసి ఇంత దారుణంగా ఉంది కాబట్టే ఈరోజు మాకు ఫ్రీడమ్ కావాలని చెప్పి వీళ్ళలో ఉన్న మృగం బయటకు వచ్చింది. దీన్ని మృగం అనాలా లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ అనాలా ఏమనాలో తెలియదు. కానీ చాలామంది మీడియా వాళ్ళు మాత్రం దీన్ని టెర్రరిజంగానే చెప్తున్నారు. బట్
మనము వేరే ఒక కోణంలో చూస్తే వీళ్ళు టెర్రరిస్ట్లా లేకపోతే వీళ్ళ హక్కు కోసం వీళ్ళు పోరాడుతున్నారా అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ ట్రైన్ మొత్తం చుట్టుముట్టేసిన తర్వాత బలూచిస్తాన్ ఆర్మీ ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు గంటకి 5 మందిలను లేపేస్తాము, మీరు డెసిషన్ తీసుకొని మా వాళ్ళని మీరు విడిపించపోతే అని చెప్పేసి వీళ్ళకున్న కొన్ని డిమాండ్స్ బయటపెట్టడం జరిగింది. 48 అవర్స్ అయినా సరే అసలు రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. ప్రపంచాన్ని మభ్యపెట్టడం కోసం కానీ లేకపోతే ఆ చైనాని సంతోషం పెట్టడం కోసమో ఏందో మనకు అర్థం కాదు, కానీ చైనా వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే గాద్వారా పోర్ట్ ఆడనే ఉంటుంది, పోర్ట్ ఆడనే ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ పోర్టుకి ఎటువంటి విఘ్నతం కలిగొద్దు, మా మీద ఎవరు దాడి చేయకూడదు అని చెప్పి పాకిస్తాన్ ఫోర్స్ చేసింది. సో వీళ్ళని ఎదుర్కొనే దమ్ము లేదు, వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, ఆర్థిక వ్యవస్థగా మొత్తం చిన్న భిన్నం అయిపోయింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ. దానికి కారణం మోడీ అని చెప్పాలి. ఎందుకంటే తను రాగానే నోట్లో రద్దు కావచ్చు, బార్డర్స్ని టైట్ చేయడం కావచ్చు, ఈ ఫండింగ్ అనేది మొత్తం ఆపేశాడు, వేరే సోర్స్ నుంచి పోతుండే. అదే కాకుండా రావి నది అనే ఒక నదిని బ్లాక్ చేసి, అది పంజాబ్ త్రూ పాకిస్తాన్ త్రూ వస్తుంది, చాలా మటుకు పాకిస్తాను ఆ నది మీదనే ఆధారపడి ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసేసాడు. దాని తర్వాత మొన్నటికి మొన్న అమెరికా కూడా ఫండ్స్ని స్టాప్ చేసింది. ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల ఇలా ఇంకోటి ఇవన్నీ ఆగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ, నాకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ నడిపించడానికి కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. సో ఈ ఆపరేషన్ బలూచిస్తాన్ ప్రజల మీద చేయడము పాకిస్తాన్ వల్ల కాలేదు. వీళ్ళు ఏం చేశారు, చుట్టూ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తీసుకెళ్ళి ఆ చుట్టుముక్కల హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి అక్కడ చుట్టుముట్టల 3 కిలోమీటర్స్ అనమాట, ఎక్కడైతే మనకి ట్రైన్ హైజాక్ అవ్వడం జరిగిందో అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ చుట్టుముట్టు మొత్తం బాంబులు వేయడం జరిగింది. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు, రెస్క్యూ అస్సలే చేయలేదు, అసలు అట్లీస్ట్ మెడికేషనా అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. సో వీళ్ళకు కోపం వచ్చి మొత్తం ఇంచుమించు 214 మందిని ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ అంటారు కదా, ఆ ఏజెంట్స్ కావచ్చు, మిలిటరీ పర్సన్స్ కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వంలో పనిచేసే సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 214 మందిని వీళ్ళు చంపడం జరిగింది. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మేము ఇంతమందిని చంపాము అని. కానీ పాకిస్తాన్ ఏం చెప్పుకుంది మీడియాలో, మేము వీరోచితంగా పోరాడుతున్నాము, ఆల్రెడీ మేము 150 మందిని రెస్క్యూ చేశాము, అది కాకుండా ఇంకా ఎవరైతే బిఎల్ఏ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా చాలా మందిని చంపేశామని చెప్తున్నారు, విచ్ ఈస్ ఫాల్స్ ఎలిగేషన్స్. బికాస్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది దేవర్ ప్రూఫ్స్తో సహా పెడుతున్నారు. వాళ్ళు సివిలియన్స్ని కావచ్చు, ముసలి వాళ్ళని, పిల్లవాళ్ళని తలిచి వదిలేసామని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇదే చెప్తున్నారు. అంతెందుకు చెప్పాలంటే తైరెకి తాలిబాన్ పాకిస్తాన్ అని ఒక రెబల్స్ ఉన్నారనమాట, వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఖైబర్ పఖ్తుంఖా అనే ప్లేస్ కదా, మీకు ఐడియా ఉందా, పిఓకేకి ఆనుకొని ఉంటుంది. సో ఈ ప్లేస్లో 5 డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 మంది దాకా చనిపోవడం జరిగింది. కానీ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే అంతకన్నా ప్రాణ నష్టం జరగలేదు, ఎవరైతే అటాక్ చేశారో విజయవంతంగా ఆ టెర్రరిస్ట్ని మేము ఎదుర్కొని వాళ్ళని చంపేయడం జరిగింది, మొత్తానికైతే మన సోల్జర్స్ విజయం సాధించారు అన్నట్టుగా ఏదో ప్రాపగాండా నడిపిస్తున్నారు పాకిస్తాన్ మీడియాలో. బట్ ప్రజలకి తెలియదంటారా అసలు, ఎందుకంటే పాకిస్తాన్ కనుచూపు మేరలో మీడియా ఏ చెప్తే అదే ఉంటుంది. సేమ్ చైనాలో ఎట్లయితే మీడియా సిస్టమ్ ఉందో పాకిస్తాన్లో కూడా అదే సిస్టమ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కూడా మనకి బయటికి రావడానికి కారణం ఇంటర్నేషనల్ మీడియా ఒకటి, మన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి తెలుసు అనుకుంటా, వీళ్ళ ఈ పాకిస్తాన్ దుర్మార్గాల గురించి ముందే తెలుసు అనుకుంటా వీళ్ళకి. అందుకే వీళ్ళు పగడ్బందీగా పక్కగా ప్లాన్ చేసి ప్రణాళికబద్ధంగా పోతున్నారు చూడండి మీరు. ఎందుకంటే ఎంతమంది చంపింది, ఎంతమందిని అటాక్ చేసింది, ఎవరెవరు ఉన్నది మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్తో సహా వీళ్ళు వీడియో ప్రూఫ్స్ తోటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంత పగడ్బందీగా వీళ్ళు ఎందుకు చేస్తున్నట్టు కరెక్ట్గా మనం ఆలోచిస్తే వీళ్ళు అనగదొక్కబడ్డారు బలూచిస్తాన్ ఆర్మీ. ఈ బలూచిస్తాన్ ప్రజల్ని ఎంత దారుణంగా అంటే వీళ్ళ మినరల్ని దోచుకున్నారు, వీళ్ళ స్వయం ఉత్పత్తి లేదు, వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. ఎందుకు పాకిస్తాన్ వీళ్ళ అంత అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎందుకు రెస్క్యూ చేయలేకపోయింది మీకు తెలుసా? డెవలప్మెంట్ లేదు అక్కడ, రోడ్వేస్ త్రూ వెళ్ళలేం, మొత్తం కొండలు గుట్టలు టనల్స్ అంతా ఎట్లా అంటే అది ఘోరమైన ప్లేస్ అనమాట, రోడ్వేస్ కూడా లేదు. అట్లాంటి ప్లేస్లో ఒకసారి హైజాక్ అయిందంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు మన రెస్క్యూ చేయడం అనమాట. అట్లాంటి అంత దారుణంగా వదిలేస్తారు.
ఇప్పుడు కాదు, బలోచిస్తాన్ ప్రజలు అక్కడ ఇరాన్ నుంచి ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి మాకు ఫ్రీడమ్ కావాలి, మేము అనగదొక్కబడుతున్నాము, దే ఆర్ ట్రీటింగ్ లైస్, వాళ్ళు మమ్మల్ని ట్రీటింగ్ యాజ్ ఒక బానిసల్లా చూస్తున్నారు, ఈ బానిసత్వం నుంచి పోవాలంటే మాకు ఫ్రీడమ్ కావాలి, మేము మా హక్కులు అడుగుతున్నామని చెప్పి బలోచిస్తాన్ ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ఏం చేసింది, బలోచిస్తాన్ని అమ్మకానికి పెట్టింది చైనా వాడికి. గ్వాద్వారా పోర్ట్, మన గాద్వారా పోర్ట్ అనేది మీకు ఐడియా ఉంటే ఉంటుంది. ఆ పోర్ట్ ఏరియాలో వీళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి ఆడ ఉండే ఏదైతే సముద్రం ఉంటుందో ఆ సముద్రంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకోలేకుండా చైనా వాళ్ళే ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ మినరల్స్ మొత్తం దోచుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళకు ఉపాధి లేదు, ఆ మినరల్స్ మీద హక్కు లేదు, అక్కడ ఉన్న వాళ్ళ సొంత సోర్సెస్ని కాపాడుకోలేని పరిస్థితి. ఇలాంటి పొజిషన్లో అక్కడ ఉండలేక చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలకు వెళ్ళి నానా కష్టాలు పడుతున్నారు ఈ బలోచిస్తాన్ వాళ్ళు. వీళ్ళు భరించి వీళ్ళు ఇంకా భరించలేక ఎదురు తిరిగారు. వీళ్ళని ఎంత దారుణంగా హింసిస్తే వీళ్ళ పోరాటం ఇంత విచ్చలవిడిగా ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్నారు అక్కడున్న ప్రజలు. అందుకే మేము అటాక్ చేశాము, ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి ఆ ప్రజలు మాట్లాడుతుంటే అసలు నేను షాకింగ్ గురైన, ఏంది ఇంత దారుణంగా వీళ్ళు అనకదొక్కబడుతున్నారా అని. మీరు కరెక్ట్గా చూసుకుంటే పాకిస్తాన్లో పంజాబ్ అన్న ఒక ప్లేస్ తప్ప పాకిస్తాన్ ఇంకా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. వాళ్ళు మెయిన్ అది ఏదైతే పంజాబ్ ఉందో అదే హార్ట్ అనమాట, దాన్నే పాకిస్తాన్గా వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళే ఒక రాయల్ బ్లడ్ టైప్ అనమాట. ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ చుట్టుముట్టు ఉండే ఇంకా వేరే ప్లేసెస్ ఏవి పాకిస్తాన్లో కన్సిడర్ చేయరు. వాళ్ళని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తారు. అంతెందుకు, బలోచిస్తాన్ని 1948లో అన్యాయంగా గుంజుకొని వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్తుంటారు అప్పుడున్న సోకాల్ మన ఫ్రీడమ్ ఫైటర్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ బలోచిస్తాన్లో వీళ్ళు ఈ పోరాటము ఇంత పోరాటం చేయడానికి కానీ దీనికి ముందు చాలా మిలిటరీగా బాగా వెల్ ట్రైన్డ్ అయ్యారండి. వీళ్ళకి సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం సింధు అండ్ ఈ బలోచిస్తాన్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీకు ఐడియా ఉంటుంది. ఈ పాకిస్తాన్లో ఉన్న 3 ప్లేసులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ చేసే క్లెయిమ్ ఏంటంటే అజయ్ దోవల్ హ్యాండ్ కూడా ఇందులో ఉంది, తను కూడా జాయిన్ అయ్యి ఆర్మ్డ్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ కావచ్చు, వెనకాల వీళ్ళుండి ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అసలు ఇది ఒక్కసారి ఆలోచన చేస్తే రా ఇన్వాల్వ్ అయ్యిందని ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్టు అని నాకు అర్థం కావట్లేదు. వై? బికాస్ ఏమైనా హ్యాండ్ ఉందా? సరే, అది మనకు అన్ని పక్కన పెడితే టెర్రరిజం అని మాట్లాడుతున్న ఈ టెర్రరిస్ట్ దేశం పాకిస్తాను, వీళ్ళకి ఏం హక్కు ఉందని వీళ్ళు టెర్రరిజం గురించి మాట్లాడగలరు? వీళ్ళు పెంచి పోషించి ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో దాడులు చేసి ఇవన్నీ చేసిన పాకిస్తాన్కి ఏ హక్కు ఉంది మాట్లాడడానికి? నాకు తెలిసైతే ఏ హక్కు లేదు. ఈరోజు జరిగిన అటాక్ చూస్తే ఒక కార్ వచ్చి ట్రక్ని కొట్టేసుకుంటే 90 మంది చచ్చిపోతే ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు లేదు, ఏం లేదు, కాదండి ఓన్లీ 5 మెంబర్స్ చచ్చిపోయారు, మిగతా అంతా పనిచేసే వాళ్ళు సంథింగ్ అని చెప్పారు. 5 సోల్జర్స్ చచ్చిపోయారు, 10 మంది వూండెడ్ అయ్యారు. బట్ మేము వీరోచితంగా పోరాడి మిగతా ఎవరైతే ఆ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు మేము చంపేశామని చెప్తున్నారు. వీళ్ళు క్లియర్గా వీడియో రిలీజ్ చేసి 90 మంది చచ్చిపోయారని చెప్పి పర్ఫెక్ట్ అంచనాతో సహా వీళ్ళు రిలీజ్ చేసి చెప్తున్నారు. BLA, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. పాకిస్తాన్ కర్మ. పాకిస్తాన్ ఖచ్చితంగా ఎన్ని రోజులని చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా 4 పార్ట్ల కింద విడిపోబోతుంది. ఇది మాత్రం పక్క కన్ఫర్మ్. ఎందుకంటే ఎట్లాగో మనము ఆ POKని మనం తీసుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం సింధు ఒకటి, బలోచిస్తాన్ ఒకటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒకటి, దాని తర్వాత పంజాబ్. ఈ 4 ప్లేసులు ఉన్నాయి కదండి. ఈ 4 ప్లేసులు డివైడ్ కాబోతున్నాయి. మన పక్కనే వేరే దేశాలు కొత్తగా ఆవిర్భవించబోతున్నాయి. ఇన్ ద సెన్స్ కొత్త దేశాలు ఫామ్ కాబోతున్నాయి. POK యూరోప్లో జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో ఒక పాకిస్తాన్ వ్యక్తి అడగడం జరిగింది, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ POK అని. POK ఈజ్ మైన్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. ఎస్, ఫస్ట్ మేము కాశ్మీర్లో 370 తీసేద్దాం, ఆర్టికల్ 370 తీసేద్దాం అనుకున్నాం, తీసేసాం. దాని తర్వాత ఏదైతే కాశ్మీర్లో సోషల్ జస్టిస్ కావాలో అది తీసుకొచ్చామని చెప్పాడు. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంకోటి ఏంది,
ఎలక్షన్స్ అనేవి మ్యాక్సిమం 100% జరిగేలాగా మేము కోషిష్ చేశాము. అండ్ ఏ మాత్రం లొల్లీలు కానీ, కొట్లాటలు కానీ, దొమ్మిలు కానీ ఏం లేకుండా విజయవంతంగా మేము ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయగలిగినాం. వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్ అని చెప్పారు. దాని తర్వాత మా ఫోర్త్ స్టెప్ వచ్చేసి పిఓకేని కంట్రోల్ చేసుకోవడం. ఇదే రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నాడు. అట్ ది సేమ్ టైమ్ మన మన డిఫెన్స్కి సంబంధించిన త్రివేది గారు కూడా ఇదే చెప్పారు. సో అతి త్వరలో వితిన్ సూన్ నో టైమ్ ఆల్రెడీ మిలిటరీ కనుసన్నల్లో ఉంది. ఈ టైం దిస్ ఈజ్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ఏమో అంటారు కదా, ఇప్పుడే కనుక మనం ఇదే రైట్ టైం మేము హ్యాండ్ ఓవర్లో తీసుకోబోతున్నామని కూడా మోడీ చెప్పాడు. సో అసలు ఏ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉందో మనకి ఏం అర్థం కావట్లేదండి. హైలీ రెసెషన్లో ఉంది పాకిస్తాన్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ చట్టసభల్లో కావచ్చు ఏడుస్తున్నారు లీడర్స్. దే ఆర్ మొత్తుకుంటున్నారు. అసలు ఏమవుతుంది, అసలు ఈ రక్త ప్రవాహానికి అడ్డే లేదా, ఇది ఎప్పుడు ఆగుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ దే ఆర్ లిటరలీ క్రైయింగ్. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. పాకిస్తాన్ చేసిన కర్మలే దీనికి కారణం. వాళ్ళ దేశ ప్రజలకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవన్నో చైనా వాడిని నమ్మి వానికి గాద్వార్ పోర్ట్ అప్పగించి ఆ ప్రజలని అన్యాయంగా బానిసలని చేసి అతి ఘోరంగా పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ చాలా దారుణాలు ఉంటే వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ సివిలియన్స్ మీద, సరే తాలిబాన్స్ మీద చేస్తే అది వేరే విషయం, సివిలియన్స్ మీద దాడులు చేయడం. ఇండియాలో ఎన్నో ప్లేస్లో వీళ్ళు అటాక్ చేశారు, ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చేసిన కర్మకి పాపాలకి ది ఎండ్ కార్డ్ వచ్చేసిందా అని అనిపిస్తుంది. పాకిస్తాన్ అంటే ఇప్పుడు పంజాబ్లో ఉన్న పాకిస్తాన్ మాత్రమే పాకిస్తాన్, మిగతాది మొత్తం పాకిస్తాన్ కానే కాదు. సో ఇదండి నేను చెప్పదలుచుకుంది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఎండ్ అవ్వబోతుందా? పాకిస్తాన్ ఎండ్ అనడం కంటే ఇంకో 2 దేశాలు 3 దేశాలు మన పక్కన ఫామ్ కాబోతున్నాయి అట్లా అనేది కన్ఫామ్. ఎందుకు 3 దేశాలు అంటున్నానంటే, ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటారు. ఎందుకంటే దే ఆర్ కంటిన్యూస్గా అటాక్స్ చేస్తున్నారు. మొన్ననే ఒక 5 అటాక్స్ చేశారు. వాళ్ళు కూడా వీళ్ళకి బలోచిస్తానికి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఒకటైపోయారండి. అండ్ దీన్ని అదే దోల మీద ఇండియా మీద వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఇది చేస్తున్నారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బట్ టైం డిసైడ్ చేస్తుంది వాట్ ఈజ్ అనేది. చరిత్ర అనేది ఒకరు క్రియేట్ చేసేది కాదు, అది జరిగేది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. కానీ బలోచిస్తాన్ మాత్రం డెఫినెట్గా ఇండిపెండెంట్ కంట్రీ కాబోతుంది. దాట్ ఈస్ ఫర్ షూర్. బలూచిస్తాన్ ఆర్మీని ఫేస్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ పాకిస్తాన్కి లేదు. అందుకే ఈ అటాక్స్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందంటే, చుట్టుపక్కల ఉండే ఆ బలూచిస్తాన్ ఊళ్ళకి వెళ్ళి అతి క్రూయల్గా దారుణంగా యువకులను ఎత్తుకుపోయి వాళ్ళని చంపేయడము, అలాగే ఎవరన్నా అమ్మాయిలుగా మనకు కనబడితే వాళ్ళ మీద అత్యాచారం చేయడము, ఇట్లాంటి దారుణాలు చేస్తున్నారంట స్టిల్. అసలు మరి వీళ్ళకి ఎందుకు వచ్చిందేమో అర్థం కావట్లేదు. అందుకే ఈ కోపంతో వీళ్ళు దాడులు ఫాస్ట్ చేశారనమాట. ఇంకా ఎక్కువ దాడులు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్ఫర్మేషన్ పెట్టడం కారణం ఏంటంటే, ఇంటర్నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతే దీని గురించి అట్లీస్ట్ ప్రపంచం దృష్టిలోకి తీసుకెళ్ళగలుగుతాం కదా మనం అన్నది ఒకే ఒక ఆలోచన బలోచిస్తాన్ ఆర్మీ. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. ఇది టెర్రరిజం కదా, దీన్ని సపోర్ట్ చేయకూడదు, వీళ్ళు చేసింది రాంగ్ అని చాలామంది అంటున్నారు. బట్ వీళ్ళు చేసింది రాంగ్ కరెక్ట్. మరి పాకిస్తాన్ చేసింది ఏంది? ఇది ఆల్రెడీ అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఎవ్వడు ఆపలేడు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. దీనికి పులి స్టాప్ కావాలంటే ఓన్లీ ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే బలూచిస్తాన్ని ఏదైతే రెవల్యూషన్ వాళ్ళ సపరేట్ దేశాన్ని ఇచ్చడమే మనం చేయగలిసింది. దీన్ని పాకిస్తాను అడ్డుకోగలుగుతుందా, భభ్య పెడుతుందా చాతగాక అనేది చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, పాకిస్తాన్ కర్మ ఎక్కడికి తీసుకోబోతుందో చెప్పలేం. సో ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.